మీరింత దూరం వచ్చింది నా భార్య సీమంతానికేనండి. ఈ ఇంట్లో శుభకార్యం అని తెలుసుంటే అసలు వచ్చేదాన్నే కాదు. నువ్వు ఎవరు అంటే వీళ్ల మనిషి అని చెప్పకుండా ఎందుకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు? అభిమానంగా పిలిచే హక్కు నాకు లేదండి. కానీ మీలాంటి మంచి వాళ్ళ ఆశీర్వాదం కావాలి అన్న ఆశ మాత్రం ఉంది. ఇన్ని తెలిసిన నీకు ఈ ఇంటి గడప తొక్కనని తెలీదా? తెలుసండి. కానీ మీ చల్లని దీవెనల కోసం రప్పించాలనుకున్నాను. నేను మిమ్మల్ని కలిసిన విషయం ఇక్కడెవరికీ తెలీదు. మిమ్మల్ని కలిసాకే నా భర్తకు కూడా చెప్పాను. ఇక్కడేం జరిగిందో, ఎందుకు మీరు రారో ఇవన్నీ నాకు తెలీదండి. మీ ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది, అందుకే మిమ్మల్ని పిలిచాను. నిండు మనసుతో మీరు చల్లే 4 అక్షింతలు నా మనసుని, కడుపులో ఉన్న నా బిడ్డని చల్లగా చూస్తాయి. నేను కోరుకుంది అదేనండి. నేను చేసింది తప్పని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. ఏమైతేనే రాకూడని చోటికి రప్పించావు కదా. మాటిచ్చి తప్పడం మా అన్నయ్యకి అలవాటు లేదు, నాకు అలవాటు లేదు. ఆలస్యం ఎందుకు? కార్యక్రమం మొదలు పెట్టండి. రంగయ్య, అమ్మాయి కూర్చోయండి. అవసరం లేదు. నాకేం మర్యాదలు అవసరం లేదు. కడుపుతో ఉన్న ఆడపిల్ల అడిగింది కాబట్టి కాదనకుండా వచ్చాను. వచ్చిన పని చూసుకొని వెళ్తాను. అమ్మా, కార్యక్రమం మొదలు పెట్టండి. కానివ్వండి, కూర్చోమ్మా. రండమ్మా, రండి, కానివ్వండి, మొదలు పెట్టండి.
ఒక్క నిమిషం. ఏంటమ్మా ఆ కన్నీళ్లు? మీలో మా అమ్మ కనిపిస్తుందండి. మాటిచ్చిన ప్రకారం వచ్చాను. ఉంటాను. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదండి. ఉండాలని ఉన్నా ఉండే చోటు కాదిది. ఉంటాను. నేను డ్రాప్ చేస్తాను, పదండి. అవసరం లేదు, నేను వెళ్ళగలను. కడుపుతో ఉన్న నా భార్య మాట కాదనకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకోసం కాదు, మాట కోసం వచ్చాను. థ్యాంక్స్ అవసరం లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోడలు నా ఇంటికొచ్చింది, అది చాలమ్మా.
అమ్మా సునందా, నువ్వెప్పుడూ ఈ ఇంటికి రావు. అలాంటిది ఈ ఇంటికి ఇప్పుడొచ్చావేంటి? ఆయన చేసిన ఘనకార్యం మర్చిపోయావా? నమ్మించి ఆనాడు మీ అన్న వదిన ప్రాణం తీశాడు. మళ్ళీ ఇప్పుడు నిన్నేదో చెయ్యాలని ఈ ఇంటికి రప్పించినట్లున్నాడు. మోసపోవడానికి నేను మా అన్న వదిన్ని కాదు. మరి ఏనాడు రాంది ఈరోజొచ్చారుగా? వచ్చింది అభిమానం చంపుకొని కాదు, ఓ ఆడపిల్ల ఆనందం కోసం. గడప దాటి వచ్చినంత మాత్రాన మీ నాన్న మీద కోపాన్ని మర్చిపోయానని అనుకోవద్దు. నేను బతికున్నంత వరకు ఆ పగ బతికే ఉంటుంది. మీ నాన్న చావుతోనే అది చస్తుంది. సంతోషంగా ఉందా? 4 గోడల మధ్య మీరు చేసిన సీమంతం చూసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు మళ్ళీ నాకింత ఘనంగా సీమంతం చేయటం చాలా ఆనందంగా ఉందండి. ఆయనకి ఇంత అభిమానం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నీ చిరిగిన చీరను చూసిన దగ్గర నుంచి ఇప్పటి సీమంతం దాకా ఆయన మన కోసం చాలా చేశారు సావిత్రి. అన్నిటికన్నా ఈ వేడుక నేను మర్చిపోలేనండి. ఓ కూతురికి తండ్రిలా చాలా ఘనంగా జరిపించారు. నిజమే సావిత్రి, చాలా ఘనంగా జరిగింది. అత్తయ్య వస్తుందో రాదో అని చిన్న అనుమానం ఉండేది, కానీ అత్తయ్య వచ్చింది. అది పుట్టబోయే మన బిడ్డ అదృష్టం అండి. కడుపుతో ఉన్న వాళ్ళకి ఏ కొరవ ఉండకూడదంటారు. ఈ వేడుక జరిపించి నీకు ఏ కొరవ లేకుండా చేశారు. అవునండి, అంతమంది ముత్తైదుల మధ్య ఆదరించిన వాళ్ళు అయిన వాళ్ళు నిజంగా ఓ పండుగలా జరిగింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలనండి. మీరెంతో అభిమానించే మీ అన్నయ్య వదినల మీద ప్రామిస్ చేసి చెప్పండి. మీరింత దూరం వచ్చింది నా భార్య సీమంతానికేనండి. ఎవరికోసమైనా నేను ఆ ఇంటి గడప తొక్కను, కానీ మా అన్నయ్య వదినల మీద ప్రమాణం చేసి మాటిచ్చాను కాబట్టి వస్తున్నాను. అల్లుడు, సునంద బయటికెళ్ళి వచ్చినప్పటి నుంచి అదోలా ఉంది. కారణం ఏమిటో కనుక్కున్నావా? లేదు మామ, ఎందుకొచ్చిన గోళ్ళే అని ఏం కదిలించలేదు. ఏమిటల్లుడు, మొగుడు నువ్వే కనుక్కోపోతే ఎలాగా? చూడు, ఆడదాన్ని ఐస్ చేయగలిగేది అది మొహం ముడుచు కూర్చున్నప్పుడే. అని చెప్తాను. వద్దు మామ, నేను చెప్తాను. చెప్పేది విను మామ. ఒక నిమిషం ఉండు, వస్తున్నా. పదు మామ. పిచ్చోడా, చూశావామా మీ ఆయన ఎంత అమాయకుడో? సునంద బయటికెళ్ళి వచ్చినప్పటి నుంచి అదో రకంగా ఉంది. ఏమైందో ఏమిటో మామా అని బయట కూర్చుని ఒకటే బాధపడిపోతున్నాడమ్మా. అమ్మాయి లోపల, నువ్వు బయట కూర్చుని ప్రయోజనం ఏముంది? రా అమ్మాయిని అడుగుదామని మీ ఆయన్ని బలవంతంగా లోపలికి తీసుకొచ్చా. ఏమైంది సునంద, ఎందుకు అలా ఉన్నావు? ఎవరి నీడ కూడా మన మీద పడకూడదు అనుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఎవరి పతనం కోసం ఎదురు చూస్తున్నానో ఆ ఇంటి గడప అనుకోకుండా తొక్కవలసొచ్చింది. ఏ ఇంటి గడప సునందా? మీ నాన్న ఉండే ఆ ఇంటి గడప. ఆ ఇంటికి వెళ్ళావా? ఆ ఇంటికి వెళ్లాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? అయినా అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేనేం కావాలని వెళ్ళలేదండి. ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం అయ్యింది.
నా సీమంతం మీరు తప్పకుండా రావాలి అంటే కడుపుతో ఉన్న అమ్మాయి అడిగింది కదా అని కాదంటే బాగోదని వెళ్ళాను. కానీ వెళ్ళాకే తెలిసింది ఫంక్షన్ ఆ ఇంట్లో, ఆ అమ్మాయి ఉండేది ఆ ఇంట్లోనే అని. ఆ ఇళ్ళని తెలిసాక కూడా వెనక్కొచ్చేయకుండా వెళ్ళడం ఎందుకు, బాధపడటం ఎందుకు సునంద? అసలు మీ అన్నా వదిని చంపిన వాడింటికి నువ్వెందుకెళ్ళావమ్మా? మీ అన్నయ్య వదిన గారులను చంపాడన్న ఒకే ఒక్క కారణం చేత ఈ రోజుకి కన్నతండ్రైన అతని మొహం చూడండి. నీకోసం అతన్ని ఆ ఇంటిని వదిలేసొస్తే నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం నాకేం నచ్చలేదు సునంద. కడుపుతో ఉన్న అమ్మాయి అడిగేసరికి కాదనలేకపోయానండి. నేను వెళ్ళింది ఆ ఇంటికే అని అక్కడికి వెళ్లే వరకు నాకు తెలియదని చెప్పాను కదా. తెలిసాకైనా వచ్చేయచ్చు కదమ్మా. ఆ అమ్మాయి అభిమానంగా పిలిచేసరికి కాదనలేక మనసు చంపుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టాను. అది కాదులే సునంద. మీ అన్నయ్య వదిలిని చంపి ఈ పిల్లల్ని అనాథలను చేసిన ఆ ఇంటికి ఎందుకెళ్ళేవనేదే మా బాధ. మా అమ్మ నాన్నల్ని నిజంగా అతనే చంపాడా? అవునమ్మా. వాళ్ళకి నమ్మిన బంటులా ఉంటూ వాళ్ళని నమ్మించి ప్రాణాలు తీశాడు. మంచిగా అందర్నీ నమ్మిస్తాడు. ఇప్పుడు సీమంతం జరిగిన అమ్మాయి వాళ్ళ దగ్గర కూడా తెగ మంచిగా నటిస్తున్నాడు. వాళ్ళని ఏం చేస్తాడో ఏంటో. అందరూ కత్తులు తుపాకులు వాడుతుంటే వీళ్ళ నాన్న మాత్రం మంచితనమనే ఆయుధాన్ని వాడుతూ జనం ప్రాణాలు తీస్తున్నాడు. ఆయన దుర్మార్గాల్ని తట్టుకోలేకే ఇదిగో ఇలా అతనికి దూరంగా బతుకుతున్నావమ్మా. అతను చేసిన మోసానికి అతని శవం కళ్ళారా చూడాలి. అప్పుడే మీ అమ్మా నాన్న ఆత్మకి శాంతి కలుగుతుంది. అలాంటి మనిషిని ఎన్ని రోజులు బ్రతకనివ్వడమే తప్పు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. దొరికినట్టే దొరికి మొన్న ఒక అబ్బాయి పుణ్యవాణి తప్పించుకున్నాడు. లేదత్తయ్యా, అలాంటి మనుషులు బ్రతికుంటే మనలాంటి మరికొందరు బాధపడతారు. అందుకే ఎవరు అడ్డు వచ్చినా సరే, చివరికది నా వాళ్ళైనా సరే, హరిశ్చంద్ర ప్రసాద్ని వదలకూడదు. నేను మాత్రం అతన్ని వదిలిపెట్టనత్తయ్యా. రండి. అల్లుడు, మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. వేడిలో ఉన్నప్పుడు ఆవేశంతో రగిలిపోయేటప్పుడు సమ్మెడ దెబ్బలు పడాలి. అప్పుడే మన ప్లాన్ పారుతుంది. రేపు మరో మంచి ప్లాన్తో వద్దాం. నువ్వు రా చెప్తా. రాను రాను ఈ ఇంట్లో వాళ్ళ హవా ఎక్కువైపోతోంది. మన కోసం రూపాయి ఖర్చు పెట్టాడు కానీ వాళ్ల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నాడు. అంత ఖర్చు చేసి దాని సీమంతం జరిపించాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదే. మనకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. సీమంతానికి బయట వాళ్ళని పిలిచాడు గాని ఈ ఇంట్లో ఉన్న మనల్ని కనీసం రమ్మన్నాడేమో చూసావా? ఇంట్లో ఉన్న మనం మనుషుల్లా కనిపిస్తే కదే పిలవడానికి. మనం మనుషులా కనిపించడం మానేసింది వాళ్ళొచ్చాకే. వాళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆయన పద్ధతి మారిపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం తిన్నారని తప్ప మనమేం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, అసలు ఉన్నామా లేదా అని ఆలోచించడమే మానేశాడు. మన ఇంట్లో మనకి విలువ లేకుండా పోతుందే. వాడు జైలు నుంచొస్తే ఏదో విదేశీ యాత్ర ముగించుకొని వచ్చినట్లు మేళతాళాలతో స్వాగతాలు. సీమంతం అంటూ
దానికి పెద్ద ఎత్తున పండగల వేడుకలు. పరిస్థితి చూస్తుంటే ఆస్తి మొత్తం వాళ్ళకి రాసి మనల్ని మెడపట్టి బయటికి గెంటేస్తాడని భయంగా ఉందమ్మా. చేసినా చేసేస్తాడే. ముందు జాగ్రత్తగా మనం బయటికి పోయే దారి చూసుకుంటే మంచిది. వాళ్ళకి భయపడి మనం బయటికి పోవడమేంటమ్మా? వాళ్ళిద్దరిని బయటికి పంపించే దారి చూడాలి గాని వాళ్ళని బయటికి పంపించడమా? అది జరిగే పనేనా? వాళ్ళకి మన వల్ల చిన్న కష్టం కలిగింది అన్నా మన మీద చేయి చేసుకోవడానికి వెనకాడ్డు మీ నాన్న. అలాంటి మనిషిని కాదని మనమేం చేయగలం? మనం పంపించాలని చూస్తే కదా ప్రాబ్లం. మనం పంపించక ఎవరు పంపిస్తారే? ఆయన పంపించడం అనేది జరగదు. ఆయన మనం కాదు, వాళ్ళంతట వాళ్లే ఈ ఇంట్లో మేం ఉండం అని పారిపోయేలా చేయాలి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంటే వాళ్ళెందుకెళ్తారే? ఆయన పువ్వులు పెడుతుంటే కింద మనం ముళ్ళు పెడదాం. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదే. ఆలోచించి ఐడియా వచ్చాక అర్థమయ్యేలా నేనే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. రంగయ్య బాబాయ్, కాంతమ్మా!